హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పళని కంప్లీట్ టూర్ అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి పార్కింగ్ ప్లేసు. మేమైతే ఇప్పుడు కనపడే బస్సులో వెళ్ళాం అమ్మన్ ట్రావెల్స్. మేము శబరిమల నుంచి వచ్చేసేప్పుడు రిటర్న్లో పళనిలో ఒక ఒక హాల్టింగ్ పాయింట్ లాగా పెట్టుకున్నాం. ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ దాకా ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది. మనకి తమిళనాడు పీపుల్ మురుగన్ స్వామిని చాలా బాగా కొలుస్తారు. మనం అయ్యప్ప స్వామి ఎలా కొలుస్తాం, వాళ్ళు ఈక్వల్ టు మురుగన్ స్వామి అయితే కొలుస్తారు. ఈ మినీ బస్సెస్ వచ్చేసరికి మనకి పార్కింగ్ ఏరియా నుంచి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ దాకా ఫ్రీ బస్సెస్ అయితే పెట్టారు టెంపుల్ అథారిటీ వాళ్ళు. మనకి రోప్ వే కూడా ఉంది. కొండ వచ్చేసరికి ఒక అరగంటలో ఎక్కేయచ్చు అని చెప్పారు. బట్ మాకున్న టైంకి మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కూడా వచ్చేసేసాం దర్శనం చేసుకోకుండా. సో రోప్ వే ట్రాన్స్పోర్ట్కి ఈవెన్ ఒక 2 hours క్యూ ఉంటుందంట. దాని బదులు మనం ఒక 1/2 అవర్లో కొండ ఎక్కొచ్చు అని చెప్తున్నారు. సో మేమైతే ఫ్రీ బస్ పట్టుకున్నాం. ఫ్రీ బస్ పట్టుకుని రిటర్న్లో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి హల్వా ఫేమస్. హల్వా చాలా టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉన్నాయి, బనానా చిప్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కొబ్బరి కొట్టేసేసి మళ్ళీ రిటర్న్లో పార్కింగ్ దగ్గర దిగేసాం. సో టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, పీస్ఫుల్ లొకేషన్. ఇది పార్కింగ్ ఏరియా. ఈ కొండపైన వెలిశారు బాలసుబ్రహ్మణ్యం స్వామి. ఇది నైట్ వ్యూ. ఇంకా ఈ టైం అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా